నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి వేడుకలు. ఘనంగా నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. పండిట్ మదన్ మోహన్ మాలవ్య పుస్తకాల సంపుటిని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ. అమృతోత్సవ కాలంలో స్వాతంత్ర సమరయోధుల స్మరణ మనందరి కర్తవ్యమన్న ప్రధానమంత్రి. దేశంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు. వేడుకగా క్రీస్తు జన్మదిన వేడుకలు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో సిఎస్ఐ చర్చి ప్రార్థనల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఘనంగా వాజ్పేయి జయంతి వేడుకలు. వాజ్పేయి దేశానికి దార్శనికుడని అభివర్ణించిన కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. డీటెయిల్స్ చూస్తాయి. దేశవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. శాంతిదూత యేసుక్రీస్తును స్తుతిస్తూ అన్ని చర్చిల్లోనూ ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రముఖ పర్యాటక రాష్ట్రమైన గోవాలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకాయి. స్థానికులతో కలిసి విదేశీ పర్యాటకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కేరళలోనూ క్రిస్మస్ను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్ర మిజోరాంలో గత రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు అన్ని చర్చిల్లోనూ ప్రార్థనలు జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్లు దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ద్రౌపది ముర్ము తన సందేశంలో యేసుక్రీస్తు పుట్టినరోజున జరుపుకునే క్రిస్మస్ పండుగ కరుణ, ప్రేమ సందేశాన్ని ఇస్తుందన్నారు. మానవాళికి నిస్వార్థ సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. సమాజంలో శాంతి, సామరస్యాన్ని కొనసాగించడానికి యేసుక్రీస్తు బోధనలు ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తదితరులు నివాళులర్పించారు. కొత్త ఢిల్లీలోని అటల్ బిహారీ వాజ్పేయి స్మారకం సదైవ్ అటల్ వద్దకు చేరుకున్న రాష్ట్రపతి తొలుత వాజ్పేయి సమాధిపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్ ఓం బిర్లా, పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్లు పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు. సదైవ్ అటల్ ప్రాంగణంలో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లోనూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు, బీజేపీ నాయకులు పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయికి ఘన నివాళులర్పించారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతి, సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జీసస్ క్రీస్తు బోధనలను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పండుగ సీజన్ అందరికీ ఆనందం, శాంతి, సౌభాగ్యాలను అందించాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్కు ప్రతీకలైన సామరస్యం, కరుణ, స్ఫూర్తి వేడుకగా నిర్వహించుకుందాం. ప్రతి ఒక్కరూ ఆనందం, ఆరోగ్యాలతో నివసించే ప్రపంచం కోసం అందరం కృషి చేద్దాం. జీసస్ క్రీస్తు బోధనలు గుర్తు చేసుకుందాం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన సందేశాన్ని అందించారు. విద్య, వైద్య రంగాల్లో క్రైస్తవులు ఎనలేని సేవలు అందిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజానికి సేవ, కరుణ అనేవి క్రీస్తు సందేశాలని, ఉన్నత విలువలు పాటిస్తూ వారసత్వ రక్షణపై దృష్టి పెట్టాలని కోరారు. పరస్పరం సహకారం, సమన్వయంతో సమాజం ముందుకు కదిలితే దేశం అభివృద్ధి పథాన పయనిస్తుందని ప్రధాని తెలిపారు. క్రిస్మస్ గిఫ్ట్లు, ఇతర కొనుగోళ్లలో స్థానికతకు ప్రాధాన్యతమివ్వాలని ప్రధానమంత్రి కోరారు. जीसस क्राइस्ट के जन्म को सेलिब्रेट करते हैं। ये उनकी लाइफ मैसेज और वैल्यूज को भी याद करने का अवसर है।
जीसस ने करुणा और सेवा के मूल्यों को जिया है। उन्होंने एक ऐसा समाज बनाने के लिए काम किया जिसमें सबके लिए न्याय हो और जो समाज समावेशी हो, इंक्लूसिव हो। हमारे देश की विकास यात्रा में यही मूल्य एक गाइडिंग लाइट की तरह हमें रास्ता दिखा। विकसित भारत बनाने का जो लक्ष्य है, इस लक्ष्य के साथ हम अपनी विकास यात्रा को तेज गति से आगे बढ़ा रहे हैं, लगातार कोशिश कर रहे हैं। इस विकास यात्रा में हमारे सबसे महत्वपूर्ण साथी अगर कोई हैं तो वो हमारे युवा है। निरंतर विकास के लिए ये बहुत आवश्यक है कि हमारे युवा फिजिकली, मेंटली और इमोशनली फिट और हेल्दी रहें। इस उद्देश्य से चलाए जा रहे कई अभियान जैसे फिट इंडिया, मिलेट्स का उपयोग, न्यूट्रिशन पर फोकस, मेंटल हेल्थ के प्रति जागरूकता और ड्रग्स के खिलाफ अभियान जन आंदोलन बन चुके हैं। मैं क्रिश्चियन कम्युनिटी के लीडर से, विशेषकर जो एजुकेशन और हेल्थ केयर इंस्टीट्यूशन से जुड़े हैं, उनसे आग्रह करूंगा कि वो इन विषयों के प्रति लोगों को और जागरूक बनाएं। జాతి సేవకు ఎనలేని కృషి చేసిన మహనీయులకు దేశం రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, విఖ్యాత రచయిత పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాలవీయ రచనల నుండి సేకరించి రూపొందించిన 11 వాల్యూమ్ల పుస్తకాల సంపుటిని ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన అమృతకాల ఘడియల్లో ఇలాంటి మహనీయులను స్మరించుకోవడం మన కర్తవ్యంగా అభివర్ణించారు. తన రచనలతో సమాజాన్ని, మదన్ మోహన్ మాలవీయ సమాజాన్ని చైతన్యవంతం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ సహా పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను సీఎం జగన్, వైఎస్ విజయమ్మ సంయుక్తంగా ఆవిష్కరించారు. వారితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. ప్రార్థనల అనంతరం సీఎం జగన్, వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూర్వ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా పుదుచ్చేరిలోని యానాంలో నిర్వహించిన గుడ్ గవర్నెన్స్ డే కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. పట్టణంలోని కే జంక్షన్లో వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ వాజ్పేయి గొప్ప దార్శనికుడని, జాతీయ రహదారుల అభివృద్ధి, పోఖ్రాన్ ప్రయోగాలు ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టి దేశం అభివృద్ధి వైపు పరుగులు పెట్టేలా చర్యలు చేపట్టిన మహనీయుడని కొనియాడారు. இந்தியா தேசத்தை ஒரு வலிமை மிக்க தேசமாக உருவாக்கியதில் மிகப்பெரிய பங்கு உள்ளது. 1998 உலக நாடுகளெல்லாம் இந்தியாவை மிரட்டுகின்ற ஒரு நேரமாக இருந்தது. அந்த நேரத்தில் யாருக்கும் அடிபணியாமல் பொக்ரான் அணுகுண்டு சோதனையை நிகழ்த்தி உலக நாடுகளுக்கு ஒரு பெரிய பாடத்தை கற்பித்தவர் நம்மளுடைய அடல் பிகாரி வாஜ்பாய்ஜி அவர்கள். அடல் பிகாரி வாஜ்பாய்ஜி அவர்களுடைய 99வது பிறந்த தினத்தை முன்னிட்டு இன்றைக்கு அவருக்கு இங்கு புகழஞ்சலி செலுத்தியிருக்கிறோம். அடல் பிகாரி வாஜ்பாய்ஜி அவர்கள் ஒரு சிறந்த நிர்வாகி. அடல் பிகாரி வாஜ்பாய்ஜி அவர்கள் ஆட்சியில் தான் முதல் முறையாக தங்க நாற்கரை சாலைகள், இன்றைக்கு நாம் இவ்வளவு பெரிய ஹைவேக்களை பார்த்து கொண்டிருக்கிறோம். அந்த ஹைவேக்கு வித்திட்டவர் திரு அடல் பிகாரி வாஜ்பாய்ஜி அவர்கள். அதே போல் இன்றைக்கு நாம் செல்ஃபோன் டெக்னாலஜி பெரிய அளவில் மக்களுக்கு சேர்த்த பெருமை நம்மளுடைய அடல் பிகாரி வாஜ்பாய்ஜி அவர்கள். அதனால தான் அவருடைய பிறந்த தினத்தை நாம் சிறந்த நல்லாட்சி தினமாக அவருடைய வழியில் இன்றைக்கு மாண்புமிகு பாரத பிரதமர் திரு நரேந்திர மோடிஜி அவர்கள் ஒரு சிறந்த நல்லாட்சியை 2047
இந்த நாடு வளர்ச்சியடைந்த பாரதமாக இருக்க வேண்டும். அதை நோக்கி நாம் இன்றைக்கு அடியெடுத்து வைத்திருக்கிறோம். நம்மளுடைய பிரதமர் திரு நரேந்திர மோடிஜி அவர்கள் வாஜ்பாய்ஜி அவர்களுடைய வழியில் இன்றைக்கு நாட்டை மிகவும் సుపరిపాలనను రాష్ట్ర ప్రజలకు రుచి చూపించిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గుంటూరు జిల్లా కారంచేడులో వాజ్పేయి జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ గత 9.5 సంవత్సరాల కాలంలో కారంచేడులో అభివృద్ధి కోసం 23 కోట్ల రూపాయల నిధులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందజేసిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న పలు అభివృద్ధి పథకాలను ఇంటింటికి చేరవేయాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. అటువంటి సుపరిపాలనని దేశానికి చవిచూపినటువంటి మహనీయుడు అంటే చాలా దూరదృష్టితో గ్రామీణ అభివృద్ధి మీద దృష్టి సారించడం కావచ్చు, లేకపోతే మౌలిక వస్తువుల మీద దృష్టి సారించడం కావచ్చు, దేశానికి అభివృద్ధి దిశగా నడిపించిన మహనీయుల్లో వాజ్పేయి గారు కూడా ఒకరు. సుపరిపాలన అంటే అందరికీ కూడా మంచి చేయడం, సేవ చేయడం అని చెప్పి వారు నమ్మినటువంటి సందర్భంలో అటువంటి సుపరిపాలనా దినాన్ని పురస్కరించుకుని తాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇది నిజంగా భగవంతుడు ఒక రకంగా అనుగ్రహించారు అని చెప్పి నేను భావిస్తాను. కూడా అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ యథావిధిగా ప్రజా జీవితంలో కొనసాగడం అనేది ఇప్పటి వరకు కూడా జరుగుతూ వస్తున్నటువంటి సందర్భం కనుక ఉన్నంత వరకు కూడా మంచి చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, కారంచేడుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదన్నా అవసరం ఉన్నది, ఇది మనం చేయగలం, మన పరిధిలో ఉన్నది అని అనుకున్నప్పుడల్లా శక్తి వంచన లేకుండా దానికి ప్రయత్నం చేయటం, సఫలం అవటం ఇది జరుగుతూ వచ్చింది. క్రీడా స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించే లక్ష్యంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని గుంటూరు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గుంటూరు లయోలా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 1,41,000 మందికి పైగా తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. 16,000కు పైగా కిట్లు ఇప్పటికే సచివాలయాలకు పంపినట్లు కూడా చెప్పారు. రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా క్రీడా పోటీలు ప్రారంభమైన అనంతరం అన్ని సచివాలయాల పరిధిలో క్రీడలు ప్రారంభమవుతాయని కలెక్టర్ వివరించారు. ప్రెమిసెస్లో 4 సచివాలయాలకు సంబంధించిన ప్లేయర్స్ ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళని మ్యాప్ చేయడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్లో 5 ప్రధానమైన విభాగాలు ఉన్నాయి. 1 ఖోఖో, 2 కబడ్డీ, 3 బ్యాడ్మింటన్, 4 వాలీబాల్, 5 క్రికెట్. దీనికి సంబంధించి మన జిల్లాలో కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపుగా 1,41,000 మంది పైన ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు స్పోర్ట్స్ పర్సన్స్గా. వాళ్ళందరినీ కూడా టీమ్స్ ఫార్మేషన్ అయింది. ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించగానే అన్ని సచివాలయాల పరిధిలో ఈ టీమ్స్ అన్ని కూడా వాళ్ళు అక్కడ ప్లే చేయడం మొదలుపెట్టారు. స్పోర్ట్స్ మెటీరియల్ దాదాపుగా 16,000 పైన కిట్లన్నీ కూడా పంపడం జిల్లాకి జరిగింది. ఈ కిట్లన్నిటినీ కూడా మనం సచివాలయాలకు పంపించాం. సచివాలయాల నుంచి ఇంటర్న్ అది ప్లేయర్స్కి ఇవ్వడం కూడా జరిగింది. యేసుక్రీస్తు జీవన విధానం సర్వ మానవాళికి ఆదర్శనీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోని శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జీవన విధానం కరుణ, శాంతి, సామరస్యాలకు ప్రతీక అని ఆయనను ఆదర్శంగా తీసుకుని శాంతిమయ జీవనాన్ని సాగించాలని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పుట్టినరోజు వేడుకలు క్రిస్మస్ గా మనం జరుపుకుంటాం. క్రీస్తు శాంతికి, ప్రేమకి, సేవకి సంకేతం. అంటే తన కోసం తాను కాదని, పరుల కోసమే జీవనమని, పాపులను రక్షించుటకు తాను ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి క్రిస్మస్ మాసంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తు సందేశాన్ని ఆచరించాలి, అనుభవించి ఆచరించడం ద్వారా సమాజంలో మనందరి పట్ల ఆ ప్రేమతత్వాన్ని సమాజం పెంచుకునేటట్టు ప్రవర్తించాలి. క్రీస్తు సందేశానికి అనుగుణంగా పాలన, వివిధ వర్గాలుగా ఉన్న వారందరూ కూడా ఈ పండుగ ప్రేమపూర్వకమైనటువంటిది, ప్రేమకు ప్రతీక, సహాయానికి ప్రతీక, సందేశానికి ప్రతీక. హ్యాపీ క్రిస్మస్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అయ్యో
అరే రే, జాగ్రత్త తప్పిందంటే డబ్బు నష్టం. లేదు లేదు, నా ఈమెయిల్ ఐడి ఇంకా మొబైల్ నెంబర్ బ్యాంక్ లో రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. అయితే డిజిటల్ పేమెంట్ లో ఎప్పుడైనా మోసం జరిగితే అప్పుడు వెంటనే అలర్ట్స్ లభిస్తాయి. కానీ డబ్బు పోయింది కదా. లేదు లేదు లేదు, డబ్బు పోలేదు. ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు మూల్యం చెల్లించవలసిన అవసరం లేదు. ఇంకా వినండి, నిర్ణీత సమయంలో ఫిర్యాదు చేస్తే మీ డబ్బు మీకు రీఫండ్ వస్తుంది. ఆర్బీఐ చెబుతుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. అనంతపురం నగరంలోని ఆజాద్ ప్రాంతంలో ఈరోజు వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి దరఖాస్తు విధానంను ప్రజలకు వివరించారు. కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లఘు చిత్రాలను ప్రచార వాహనం ద్వారా ప్రజలకు చూపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తమ అనుభవాలను ఇతరులతో పంచుకున్నారు. కరోనా కానించి రేషన్ ఫ్రీగా వస్తుంది. మా ఇంట్లో 3 మెంబర్స్ ఉన్నాము. మెంబర్కి 5 కేజీస్ తప్పున 15 కేజీస్ వస్తున్నాయి. నాకు వచ్చేసి షాప్ అయితే ఉంది. దీనికి గాను కరోనా టైంలో పిఎం స్వానిధి కింద 10,000 లోన్ అయితే ఇచ్చారు. ఎటువంటి షూరిటీస్ కానీ ఏం లేకోకుండా. దానికి గాను నా షాప్ బాగా రన్ అయింది. అదంతా పూర్తిగా కట్టిన తర్వాత 20,000 మళ్ళీ లోన్ అయితే వచ్చింది. దానివల్ల ఇంకా షాప్ అయితే అభివృద్ధి అయితే చేసుకున్నాను. నేను ఇక్కడ ఆజాద్ నగర్లో నివసించుచున్నాను. మాది చిన్న కిరాణా షాపు. మాది కిరాణా షాప్ నడుపుతున్నాము. పిఎం స్వానిధి కింద మొదటి విడతగా 10,000 తీసుకున్నాము. ఆ 10,000 సక్రమంగా చెల్లించినందువలన మళ్ళీ రెండో విడతగా 20,000 తీసుకున్నాము. అది కానీ తీసుకొని సక్రమంగా చెల్లించినందువల్ల మా షాప్ ఇంప్రూవ్ చేసుకొని మూడో విడతగా మరీ 30,000 తీసుకొని షాపు ఇంప్రూవ్ చేసుకున్నాం. మాది కిరాణా షాపు టైలరింగ్ అభివృద్ధి చేసుకునే దానికి ముద్రా లోను 50,000 తీసుకున్నాను ఫస్ట్ సారి. రెండోసారి 1,00,000 రూపాయలు తీసుకున్నాను. బాగా కట్టినాక కాబట్టి మళ్ళీ 2 లక్షలు ఇచ్చినారు. ఇది ముద్రా లోను కేంద్ర ప్రభుత్వం, ఇది లేకున్నట్ల దీంట్లో ఉపయోగించుకున్నాం. దాని ద్వారా నేను అభివృద్ధి పొందాను. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని దోన్బాయ్, కే వీరభట్టం, తాళ్లాడ గ్రామాల్లో వికసిత భారత సంకల్ప యాత్ర జరిగింది. ప్రజలు గ్రామ సభల్లో విశేషంగా పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై పూర్తి సమాచారాన్ని అందించారు. ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయ నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవాలో వివరణాత్మకంగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అందుకొని లబ్ధి పొందిన వారు తమ అనుభవాలతో ప్రజలను చైతన్యపరిచారు. రైతులకు కిసాన్ యోజన కింద ప్రధానమంత్రి గారు సంవత్సరానికి 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున ఇస్తున్నారండి. వాటి రైతులేమో వాళ్ళ ఎరువుల కోసం, పురుగు మందుల కోసం ఇలాగ అవసరానికి వాడుతున్నారండి. జీడీ వెహికల్ వల్ల జీడి పసుపు వీటి వల్ల మాకు చాలా లాభం వస్తుంది. జీడీ ఏమో మేము కింట అంత కేజీ 100 రూపాయలకి అమ్మేవాళ్ళం అన్నమాట. 50 కేజీలు జీడి అమ్మితే మాకు 12,000 లాభం వస్తుంది. జీడి 100 రూపాయలకి అమ్మితే 5,000 లాభం వస్తుంది. కానీ 12,000 లాభం రావడం వల్ల మంచి అవకాశం మాకు ఈ వీడివి ద్వారా కల్పించారు. ఇంతకు ముందు అయితే మేము కర్రలతోని ఎటెళ్ళు వచ్చినా చికాకు ఉండేదండి. వంట చేసుకోవడానికి లేట్ అయ్యేది. గ్యాస్ ఇచ్చారండి. దాంతో 5 నిమిషాల్లో వంట చేసుకుని ఎటెళ్ళు వచ్చినా వంట చేసుకొని 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మాకు వికసిత సంకల్ప యాత్రలో భాగంగా డ్రోన్ మరియు వాటి యొక్క ఉపయోగాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ డ్రోన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే స్ప్రేయింగ్ కోసం చాలా ఈజీగా ఎకరాల్లో 10 నుండి 12 నిమిషాల్లో పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎరువులు స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఎరువులు వృధా కూడా కాకుండా ఉండే విధంగా తెలియజేయడం జరిగింది. కూలీల ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. చక్కగా వివరించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ నాయకుడు కాదు, రాజనీతి కలిగిన వ్యక్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ నేటి తరం రాజకీయ నాయకులు వాజ్పేయిను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. భారత్ను 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నది మోదీ లక్ష్యమని, దానిని ఆచరణాత్మకంగా ప్రధానమంత్రి ముందుకు తీసుకెళ్తున్నారని పురంధేశ్వరి కొనియాడారు. మనకి ముందు సాధారణంగా వాజ్పేయి గారిని గుర్తు చేసుకున్న వెంటనే వారి చిక్కటి చిరునవ్వు, వారి మనసులో ఉన్నటువంటి ఆప్యాయత, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి స్వభావం, ఇవాళ
ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటువంటి ఒక సంకల్పంతో ప్రజల ముందుకి గడిచిన 9.5 సంవత్సరాల కాలంగా వారు పనిచేస్తున్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారి కార్యాచరణలో మనం ఇప్పుడు చూస్తున్నామో దానికి బీజం అయితే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వేశారు అని చెప్పి చెప్పడం ఇది అతిశయోక్తి కాదు అని చెప్పి మనమందరం కూడా గుర్తించవలసినటువంటి విషయం. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి ఆయన అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది. ప్రధానంగా దాంట్లో చూసినట్లయితే టెలికమ్యూనికేషన్స్, చాలామంది చెప్పొచ్చు మా వల్లనే ఇవాళ టెలికమ్యూనికేషన్స్ మొబైల్ ఫోన్స్ వచ్చాయని. కానీ ఒక్కసారి చరిత్రలో వెనుదిరిగి చూసినట్లయితే నాడు దానికి పునాది అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో పడినటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి విషయం. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన అని చెప్పి తీసుకుని వచ్చి ఇవాళ గ్రామాలకి, మార్కెట్లకి, గ్రామాలకి, పట్టణాలకి అనుసంధానం అనేటువంటి ఆలోచనకి పునాది వేసినటువంటి వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతానికి వెళ్తే నేటి వరకు కూడా ఎవరు మరవలేదు ఈ విషయం. పూర్వ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని విజయవాడ రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు ఆదర్శనీయమన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తోందని, ఈ పథకం కింద ఉచితంగా వైద్య చికిత్సలు పొందవచ్చునని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అధునాతన సౌకర్యాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారిందన్నారు. పేదల కోసం అనేక పథకాలను ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారన్నారు. పేదవాడికి చిన్న కష్టాన్ని కూడా పెద్ద ధైర్యంతో ఎదుర్కొనేటువంటి శక్తిని వారికి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వైద్య రంగాన్ని అత్యంత బలపరిచినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో సుమారు 7 కోట్ల రూపాయలతోటి ఒక ప్రత్యేక వార్డు నిర్మాణం, ఇప్పటికే 150 బెడెడ్ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దడం, దానితో పాటుగా అధునాతనమైనటువంటి సౌకర్యాలతో ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నాం. దానితో పాటు టెస్టింగ్ సంబంధించినటువంటి ల్యాబ్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. IPHL ఏర్పాటు చేసుకున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల యొక్క సేవలు అత్యంత ప్రశంసనీయం. అలాగే ఆసుపత్రిలో పనిచేసే ప్రతి వారు కూడా ఈ ఆసుపత్రికి వచ్చిన వారి పట్ల వారు ప్రవర్తన అంటే ప్రజలకి ప్రభుత్వం మీద ఒక గొప్ప గౌరవం పెరిగేటట్టుగా. నంద్యాల జిల్లాలోని బిజినవేముల సీతారామపురం గ్రామాల్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 17 సంక్షేమ పథకాల అమలుపై ప్రచార రథాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల రూపాయలు విలువైన హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అధికారులు అందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటికే లబ్ధి పొందిన వారు వారి మాటల్లో పథకాల అమలు విధానాన్ని తెలియజేశారు. డ్రోన్లను ఉపయోగించి వ్యవసాయం ఎలా చేయాలో అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా అన్ని విధాలుగా ఉపయోగపరుస్తున్నాము. భోజనం వల్ల నష్టపరిహారం రావడం జరుగుతుంది. అది ఎంతో పంటలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ పథకాలు అందడం వల్ల మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. 4-5 ఏళ్ల క్రితం నీటి కొరత చాలా ఉంది. ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా మన ఊరికి 38 లక్షలు శాంక్షన్ అయ్యాయి. 38 లక్షలు శాంక్షన్ అవ్వడం వల్ల ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కుళాయి కనెక్షన్ ప్రతి ఇంటికి నీరు సౌకర్యంగా లభిస్తుంది. అలా మా పనులు పూర్తి చేసుకుంటున్నాం. జల్ జీవన్ మిషన్ ఇచ్చిన మాకు వచ్చేసి 5 లక్షలు లోన్ ఇచ్చినారు. దానిలో 50,000 బంటికి 10 మంది ఉన్నాం. 10 మందిలో 50,000 తీసుకున్నాం. ఆ 50,000 చేపల వ్యాపారానికి వాడుకున్నాం మేము. దానిలో మాకు ఆదాయం బాగానే వస్తుంది. మేము చేపలు, బుట్టి, బోటు, వలలు తెచ్చుకున్నాము. వ్యాపారం చేసుకుంటాం. 1 లక్ష రూపాయలు వచ్చినవి అందరం తీసుకొని వాడుకుంటాం. డబ్బులు రానప్పుడు అప్పుగా తెచ్చుకొని కట్టుకుంటుంటాం సార్. ఇప్పుడు ఇది వచ్చినాక అప్పు అనేది లేకుండా నెలకింత కట్టుకుంటున్నాం సార్ పెట్టుబడి మీద. వికసిత సంకల్ప యాత్ర ప్రోగ్రాంను గ్రామ ప్రజలు అందరి మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క గ్రామ పంచాయతీకి స్వచ్ఛ భారత్ కింద ఈ గ్రామానికి దాదాపుగా ఒక 600 దాకా
స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు నిర్మించుకోవడం జరిగింది. అలాగే జలజీవన్ మిషన్ కింద దాదాపుగా శ్రీకాకుళం జిల్లాలో 15 గ్రామాల్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రచార రథాల ద్వారా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈరోజు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రచార రథం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన గ్రామ సభలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి అనేక పథకాలు అమలును ప్రజలకు వివరించారు. అర్హులై ఉండి లబ్ధి పొందని వారి పేర్లను ఈ సందర్భంగా అధికారులు నమోదు చేసుకున్నారు. వస్తున్నాయి మరి ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేది దానిపై చర్చ జరిగింది. పథకాలను వినియోగించుకుంటున్నారు, వినియోగించుకున్నందుకు చాలా గర్వపడుతున్నారు. మరి ఈ కార్యక్రమాలని మరింత దిగ్విజయం చేసి మరింత డెవలప్ చేసి మరి ప్రజలకు అండదండలుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం వారు మరింత చొరవ తీసుకొని ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటారని ఆశిస్తూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అందరూ కూడా రావడం జరిగింది. వీటిలో భాగంగా మనకి వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి స్కీమ్స్ ఏంటంటే మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మనకి ప్రతి సంవత్సరం కూడాను 3 విడతలుగా 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క విడత 2,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. 3 విడతలుగా పంటలకి పెట్టుబడి చేసుకోవడానికి పెట్టుబడి నిమిత్తము మనకి రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన కాలంలో ఫిబ్రవరి 2019కి భూమి ఉన్నటువంటి అందరికీ కూడాను ప్రతి కుటుంబానికి 6,000 ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకం ఇవ్వడం జరిగింది. అప్పటికి భూమి ఉండి ఇప్పటికీ కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అందులో ఎవరు ఇంకా అర్హులై ఉండి కూడా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట, జగదేవిపేట గ్రామాల్లో ఈరోజు వికసిత భారత్ సంకల్ప యాత్రను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు ప్రచార రథాల ద్వారా అవగాహన కల్పించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన పలు పథకాల ద్వారా ఎలా ప్రయోజనాలు పొందాలో అధికారులు వివరణాత్మకంగా తెలిపారు. ఇప్పటికే కేంద్ర పథకాలను అందుకుని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకున్న వారు తమ అనుభవాలను ఇతరులకు పంచారు. లబ్ధిదారులైన వారికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కార్డులను అందజేశారు. వ్యవసాయానికి ఆధునికతను జోడించి పంటలు పండించే విధానాన్ని రైతుకు వ్యవసాయ అధికారులు విశదీకరించారు. కేజీ పప్పు, 6 లీటర్ల ఆయిల్, ఆహారం గురించి తెలుసుకోవడం జరిగింది. ప్రసవ సమయంలో కూడా వాళ్ళు చెప్పిన విధంగా బరువులు కూడా పెట్టినలా చూస్తారు. ఆరోగ్య విషయాల్లో కూడా ప్రతి దాంట్లో అండగా ఉన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో మా కుటుంబ సభ్యుల్లో 4గురికి హెల్త్ కార్డులు వచ్చాయి. ఆయుష్మాన్ భారత్ ద్వారా చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం కల్పించింది వైద్య సహాయం చేసినందుకు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. పొదుపు తీసుకున్నాము. పొదుపు వల్ల మాకు చాలా సహాయంగా ఉంది. ఉన్న వడ్డీలు 33,000 పడ్డాయి. తోటలకు పెట్టుకొని కొబ్బరి తోటలు, అరటి తోటలు అన్ని కొనుక్కొని మేము వ్యాపారం చేసుకుంటున్నాం. చాలా విషయాలు తెలుసుకున్నాము. ముద్రాలోను బ్యాంకులో 150,000 తీసుకున్నాను. వ్యవసాయానికి వ్యాపారానికి వాడుకుంటున్నాను. మాకు బ్యాంకులో మంచి ఖాతా ఏర్పడింది. ముద్రాలో తీసుకున్నాము 1,00,000 రూపాయలు. టిఫిన్ అంగడికి వాడుకుంటున్నాము. ఏ అప్పులు లేకుండా తమిళ ఏం తీసుకోకుండా తరపుత ఏర్పడింది. ఈ కార్యక్రమానికి వచ్చి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చదళ్ల గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 17 సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను సంకల్ప యాత్ర రథాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఉజ్వల యోజన పథకం ప్రయోజనాలతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం కింద కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. డ్రోన్లను ఉపయోగించి ఆధునిక వ్యవసాయం చేసే పద్ధతిని అధికారులు రైతులకు ఈ కార్యక్రమంలో వివరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చదల్ల గ్రామం సొంత ఇంటిని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. దానికి 1,80,000 లబ్ధి పొందాను. ఈరోజు పుంగనూరు మండలంలో చదల్ల గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అన్నవి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి 5 lakhs వరకు ఉచితంగా మందులు, ఉచితంగా టెస్టులు, ఇంకా హాస్పిటల్ ఛార్జెస్ అన్నీ కూడా ఇందులో భాగంగా వర్తించడం జరుగుతుంది. ఈ కార్డ్స్ అనేవి పేద ప్రజలకు అందరికీ ఇవ్వడం జరిగింది. కార్డ్స్ ద్వారా వచ్చేటువంటి 5 lakhs రూపీస్ని దేశంలో ప్రతి హాస్పిటల్లో కూడా ఆ 5 లక్షలని ఉపయోగించుకోవచ్చు.
చెదల్ల గ్రామంలో ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా పోషణ అభియాన్ గురించి ఒక వెహికల్ ద్వారా మేము గ్రామ ప్రజలకి అవేర్నెస్ ఇవ్వడం. ఇందులో భాగంగా మనకి పోషణ అభియాన్లో 3 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ ఆయిల్, 3 సంవత్సరాల లోపు పిల్లలకి బాలామృతం 2.5 కేజీ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంగన్వాడీ కేంద్రంలో కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. గర్భవతి ఆహ్వానము, అన్నప్రాసన, తర్వాత పోషణ వేడుక, ప్రీ స్కూల్ సంసిద్ధత, తర్వాత హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, ఈ 5 ప్రోగ్రాంలు అనేవి జరుగుతున్నాయి. ఇంకా ప్రతి సంవత్సరము మార్చి నెలలోనూ మరియు సెప్టెంబర్ నెలలో పోషణ మాసోత్సవాలు, పోషణ పక్వాడా, పోషణమా ఇలాంటి కార్యక్రమాల ద్వారా పోషకాహారం తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎలా ఉండవచ్చు అనే విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఉజ్వల యోజన పథకం కింద మహిళలకు ఉజ్వల యోజన పథకం కింద ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 ఫోటోలు ఉన్న మహిళలకు ఉచితంగా స్టవ్, రెగ్యులేటరు, పైపు, నిరుపేద మహిళలకు ఉచితంగా కనెక్షన్ ఇవ్వబడుతుంది. ప్రజలందరూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.